ఇక తల్లిని చెల్లిని కాపాడలేనివాడు సమాజాన్ని ఏం బాగు చేస్తాడని మాజీ సీఎం జగన్ను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ది వారి కుటుంబ సభ్యులనే మోసం చేసే మనస్తత్వమని అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ క్రెడిట్ చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్న రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డితో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో ఉన్నారు టీడీపీ పాలిటీ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, తల్లికి చెల్లికి న్యాయం చేయని వాడు సమాజానికి ఏం న్యాయం చేస్తారన్నారు, దాని గురించి చెప్పండి. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి ఈయన మళ్ళా సమాజాన్ని ఉద్ధరిస్తానని చెప్పి వస్తున్నాడు. తల్లి ఆక్రందన కనపడడం లేదా ఆయనకు? నేను అదే చెప్పా, ఒక చెల్లికేమో తండ్రిని దూరం చేసావు, ఇంకో చెల్లికి ఆస్తిని దూరం చేసావు, తల్లికి కొడుకు ప్రేమను దూరం చేసేసి ఇంట గెలిచి రచ్చ గెలిచాలి. ఇదే శాస్త్రం చెప్తా ఉంది. ఆ విషయం తెలుసుకోలేక నిత్యం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే పనే పెట్టుకున్నాడు. ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. ఈ రివెంజ్ పాలిటిక్స్ ఒకటి మొదలుపెట్టాడు. మామూలుగా రాష్ట్రంలో ప్రతిపక్షాల మీద పాలకపక్షం మీద ప్రతిపక్షాలు రకరకాలుగా పై ఎత్తులు వేయడం, రివెంజ్లు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈయనేమో కుటుంబ సభ్యుల మీద రివెంజ్ తీసుకుంటా ఉన్నాడు, చెల్లి మీద తల్లి మీద రివెంజ్లు తీసుకుంటా ఉన్నాడు. ఇది ఏంటో విడ్డూరమో జగన్మోహన్ రెడ్డి గారే దీనికి సమాధానం చెప్పాలి. ఇన్నిసార్లు చెల్లి తల్లి ఆక్రందనలు ఆయనకు వస్తూ ఉంటే ఏ రోజు దాని మీద స్పందించకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించరు? ఒక బహిరంగంగా తల్లి లేఖ రాసి ప్రజలకు చెప్పిన తర్వాత కూడా దాని మీద స్పందించకపోవడం మరి తప్పు చేసినట్టే అనుకోవాలి కదా మనం. మరి మహిళలకు, ఇంట్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేయలేని వ్యక్తి ఇంట్లో మహిళలకు, సమాజంలో ఉన్న మహిళలకు, సమాజానికి ఏం న్యాయం చేస్తాడు? ఏ విధంగా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానని వస్తున్నాడు? సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి చర్యలు చేపడుతున్నారు. ప్రతి దాంట్లో క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి అని చెప్పి మేము చేసిన పనులు చెప్పుకొనే క్రెడిట్ తెచ్చుకోవాలని చూస్తాం. చెయ్యని పనులకు మాకు క్రెడిట్ అక్కర్లేదు. హత్య రాజకీయాల క్రెడిట్లు మాకు అవసరం లేదు. అవినీతి అక్రమ సంపాదన క్రెడిట్లు మాకు అవసరం లేదు. తల్లికి చెల్లికి అన్యాయం చేసిన క్రెడిట్లు మాకు అవసరం లేదు. మేము ప్రజలకు చేసిన పనుల గురించి చెప్పుకొని మేము క్రెడిట్లు తెచ్చుకుంటాం. ఈరోజు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే కారణం నారా లోకేష్ గారు. ఆ క్రెడిట్ తీసుకుంటాం. ఈరోజు ఆర్సిలాల్ మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు భూమి జరుగుతూ ఉంది. ఆ క్రెడిట్ నారా లోకేష్ గారు తీసుకుంటారు. అంతే తప్ప ఆయన చేసిన పనులకు మా క్రెడిట్ అక్కర్లేదు. మేము చేసిన గొప్ప పనులు, మా సంక్షేమ కార్యక్రమాలు, మా సూపర్ 6 కార్యక్రమాలు, అమరావతి నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఈ క్రెడిట్లన్నీ మేము ఖచ్చితంగా తీసుకుంటాం. తప్ప వాళ్ళ క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము చేసిన మంచి పనులు ఇవి మావి, మా టైంలో మేము మొదలు పెట్టామని చెప్పి గొప్పగా చెప్పి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్తులో టీడీపీ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చర్యలు ఎలా ఉండబోతున్నాయి? రాష్ట్రంలో పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయో, సంపద ఏ విధంగా పెరుగుతుందో ఈ 2 సంవత్సరాల్లో గ్రాఫ్, మీరు ఒకసారి ఆర్థిక గ్రాఫ్ చూడండి. మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం కూడా రెవెన్యూస్ పెరగడం కానీ, ట్యాక్సెస్ పెరగడం కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటాలు తీసుకురావడం కానీ, గ్రాంట్లు తీసుకురావడం కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతున్న విధానం కానీ, ఇవన్నీ చూస్తూనే ఉండం కదా. రాయలసీమలో ఓరోకల్లు, అదేవిధంగా కొప్పర్తి ఎంఎస్ఎంఈ యూనిట్లు శరవేగంగా అక్కడ వచ్చిన యూనిట్లన్నీ చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయి. ఒక పరిపాలనా దక్షత, అనుభవం ఉన్న నాయకుడు పరిపాలనలో ఉంటే ఏ విధంగా రాష్ట్రం ముందుకు పోతుందనే దానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నిదర్శనం. రాబోయే 3 సంవత్సరాలే కాదు, ఇంకొక 13 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. విష ప్రచారాలు చేసే వాళ్ళకి, ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజలు వాస్తవాలు గమనించాలి. ఎవరు ఏం చేస్తున్నారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలా. యువత ముఖ్యంగా ఈ ఉపాధి కోసం, విద్యా అవకాశాల కోసం, ఉపాధి అవకాశాల కోసం, ఉద్యోగాల కోసం గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది అని గమనించాలా. ఈరోజు మా యువనేత నారా లోకేష్ గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులు శాంక్షన్ చేసి ఈరోజు టీచర్లు అందరూ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు. కానిస్టేబుల్ 3,000 పైచీలు కానిస్టేబుల్ పోస్టులు నియామకం జరిగింది. నిన్ననే ఉగాది రోజు 10,000 పైచీలకు ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన నాయకుడు నారా లోకేష్ గారు. మరి ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఒకవైపు యువతకు ఉద్యోగాలు, రాష్ట్రం సంక్షేమము,
అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు సమపాలనలో ముందుకు పోతున్నాయనే దానికి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో చూశారు కదా, ఈరోజు ప్రెస్ మీట్లో జరిగిన దాని ప్రకారం చూస్తే ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పారు. అది ప్రతిపక్షాలు కూడా ఎంతో విష ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు కూడా అలర్ట్గా ఉండి ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనేది తెలుసుకోవాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, YK న్యూస్, విజయవాడ.